ఇందులో ఇందులో నా అంజలి వచ్చిందా? అంజలి, అంజలి, ఈ ముత్యాల దండలు కల్మషం స్వార్థం లేని నీ హృదయం లాంటివి. నేనొచ్చేసరికి ఈ తెల్ల చీర, ముత్యాల దండలు, మల్లెపూలు పెట్టుకుని నా దేవత స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా వెలిగిపోవాలి. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టాలనిపించట్లేదు పెనిమిటి. అంజలి, 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 ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను మోసం చేశావు అంజలి? ఇది నిజం కాదని చెప్పు అంజలి, చెప్పు అంజలి. ఇదంతా ఒక పీడకలగా మార్చి నా ఎదురు రా అంజలి, నా ఎదురు రా, రా అంజలి. రా అంజలి, రా, రా అంజలి. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? రా అంజలి, రా. నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను? ఎలా బతకగలను అంజలి? నా కళ్ళ ముందుకు రా అంజలి, రా. ఇదంతా నా కళ్ళ ముందు నుంచి మాయం చేయడానికి రా అంజలి, రా, రా. రా అంజలి, రా. ఇదంతా అబద్ధం అని చెప్పడానికి రా అంజలి, రా అంజలి, రా అంజలి, రా. అయ్యో రా అంజలి, రా. నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవు. మనిద్దరి ఊపిరి ఒకే గుండెలో ఉంటుంది, మనిద్దరి ప్రాణం ఒకే గుండెలో ఉంటుంది.
మనిద్దరం ఒకరికి ఒకరై ఒకరిగా ఉంటాం. అవు పెనిమిటి, చావు కూడా మనల్ని దూరం చేయలేదు. నేనంటే నీకు ప్రాణం అంజలి, నేనంటే నీకు సర్వస్వం, నేనంటే నీకు సంతోషం. నీకన్నీ నేనే అంజలి, నీకన్నీ నేనే. రా అంజలి, రా అంజలి. నన్ను నన్ను విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చావు కదా అంజలి, నువ్వు మాటిచ్చావు కదా అంజలి. రా అంజలి, రా అంజలి, ప్లీజ్ రా అంజలి, రా రా. అంజలి, రా అంజలి. రా అంజలి. మరిద్దరి ఊపిరి, మరిద్దరి ప్రాణం ఒక్కటేనని చెప్పావు కదా అంజలి. రా అంజలి, రా రా అంజలి. నీ ఊపిరి నా దగ్గర ఉండగా నువ్వెలా వెళ్ళగలవు అంజలి? రా అంజలి, రా. అంజలి, అంజలి, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాను కదా అంజలి, నిన్ను ప్రేమగా చూసుకుంటానని చెప్పాను కదా అంజలి. రా అంజలి, ప్లీజ్ రా అంజలి, నిన్ను ప్రాణంగా చూసుకుంటాను అంజలి. రా అంజలి, రా అంజలి. నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది అబ్బా, నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది అబ్బా. ఓయ్ మరదల్స్, నా బంగారం, బంగారం, రా అమ్మా, ఈ బావు కోసం రా. 18 సంవత్సరాలు దూరం అయ్యాం, ఇప్పుడు 18 రోజులు నిండకుండానే దూరం అయిపోయాం. ఒక కలలా వచ్చి నీ జ్ఞాపకాలు మిగిల్చి మాయమైపోయావు అంజలి. ఇది నీకు న్యాయం కాదు అంజలి, న్యాయం కాదు. నీకు నా మీద దయలేదా అంజలి? మావయ్య, అత్తయ్య, ఎందుకు ఎందుకు ఇలా చేశారు? నా బంగారం మరదలు నాకు ఇచ్చేయండి, ఇచ్చేయండి. నా మరదల్ని నా దగ్గరికి పంపించేయండి. మీకు 2 చేతులెత్తి దండం పెడతాను, పంపించేయండి, పంపించేయండి. దేవుడా, మనసు లేనివో దేవుడా, ఇంత కఠినంగా ఎలా ఆలోచించావు? నీ మనస్సాక్షికి ఇది తప్పనిపించట్లేదా? నా అంజలి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఇంత పెద్ద శిక్ష ఎందుకేసావు, ఎందుకేసావయ్యా? నా అంజలి నా దగ్గరికి పంపించు. అంజలి, అంజలి, రామ్మా, నా అంజలి. రా అంజలి. నువ్వు లేకపోతే నా జీవితం అంతా శూన్యమైపోతుంది అంజలి. రా అంజలి, నువ్వు లేకపోతే నా బతుకంతా భారం అయిపోతుంది. నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థమే లేకుండా పోతుంది అంజలి. రా అంజలి, రామ్మా.
అంజలి అంజలి మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే బాయ్. చెప్పరా, చెప్పు. అది చచ్చిందన్న వార్త చెప్పు. పండగ చేసుకుంటా. ఒక గొంతు వినిపిస్తాను మేడం, ఒకసారి వినండి మేడం. నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు. నాకు ఈ బతుకొద్దు. నాకు ఈ బతుకొద్దు అంజలి. లేకపోతే నా జీవితానికి అర్థమే లేకుండా పోతుంది అంజలి. నాకు ఈ బతుకొద్దు అంజలి, వద్దు. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళి అంజలి. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళి. విన్నారుగా, మీరు అడిగిన చావు కేకలు విన్నారుగా. విన్నానురా, విన్నాను. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు లేవు కదా. అది రాత్రే చచ్చిపోయింది మేడం, ఖాళీ బూడిదైపోయింది. ఇప్పటికి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. ఉదయాన్నే గుడ్ న్యూస్ చెప్పావు. చావు కబుర్తో సంతోష పెట్టావు. ఈ రోజు నీ అకౌంట్ చెక్ చేసుకో. నీ జీవితంలో చూడనంత డబ్బు చూస్తా. ఓకే మేడం. Yes! ఇన్ని రోజులు ఎవ్వరు చేయలేని పని నేను చేశాను. మా డాడీ కూడా చేయలేని పని నేను చేశాను. నేనే చేశాను. ఎవరడ్డం వచ్చినా అడ్డంగా నరికేసేయండి. ఓకే అన్నా. నా కూతురు పెళ్లి ఘనంగా జరగాలి. గట్లానే అన్నా. మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చూడండి, నేను వెళ్ళి నా కూతురు. సరే అన్నా. అన్నా అన్నా ఏంట్రా? అన్నా, అది అది మన అమ్మాయి గారు ఆ తమిళ కుర్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నారన్నా. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, గుళ్ళో ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. తాళి కట్టడం ఒక్కటే ఆలస్యం అన్నా. రాయ్, వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా కూతురు తీసుకొద్దాం. పదండి. అలాగే అన్నా.
రోజులు కలిసి వచ్చాయి, గడియలు అనుకునిచ్చాయి. ముహూర్త సమయం రానే వచ్చింది. ఈ రోజు 11:19 నీ బిడ్డకు సీతాపురంలో పట్టాభిషేకం జరగబోతోంది. అంజలికి పట్టాభిషేకం జరిపించేస్తే నా జీవితానికున్న గొప్ప ఆశయం నెరవేరేటవుతుంది. మీ ఆత్మలకు శాంతి కలుగుతుంది. మీ బిడ్డకు మీ దీవెనలు అందించండి. పెద్దింటి వారసురాలు 4 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించండి. సుమిత్ర, ఓసారి ఇలా రమ్మా. వస్తున్నాను పిన్ని. సరే, మీరు మిగతా పనులన్నీ చూసుకోండి. చెప్పండి పిన్ని. చంద్రం ఎక్కడా? పంతుళ్ళని మంగళ వాయిద్యాల్ని తీసుకురావడానికి వెళ్లారు. పిల్లలు నర్మదా రవి ఏరి? పిన్ని, ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఏర్పాట్లకు ఏ ఆటంకం రాకుండా చూసుకోండి. ఆ? అలాగే పిన్ని. అర్జున్ అంజలి ఎక్కడి దాకా వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామా? అరే, అంజలియే ఫోన్ చేసింది. ఏది మాట్లాడతానివ్వమ్మా. అమ్మా అంజలి, ఇద్దరికి 100 ఏళ్లమ్మా. ఇప్పుడే మీ గురించి అనుకున్నావు, ఈలోగా నువ్వే చేశావు. అమ్మా అంజలి, ఏదైనా విశేషం చెప్పడానికి ఫోన్ చేసావా? అల్లరి పిల్ల, ఫోన్ చేసి గలగలా మాట్లాడేదానివి ఇప్పుడేవో నిశ్శబ్దంగా ఉన్నావు. మాట్లాడమ్మా. అమ్మా అంజలి, అంజలి. నానమ్మ. అర్జున్, నువ్వా? ఇంతసేపు నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంట్రా? సరిగా వినిపించలేదు నానమ్మ. ఒరే నాన్న, అంజలి పట్టాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలిసంది సమయానికి అంజలి పేరు మీద నీ పేరు మీద గుళ్ళో పూజ జరిగింది. మీరొచ్చే సమయానికి అన్నీ సిద్ధమైపోతాయి. నానమ్మ. నా బంగారు తల్లి తన బంగారు పాద ఇక్కడ పెట్టేసరికి ఓ పండగలా ఉంటుంది. అది అది ఓసారి అంజలి ఫోన్ నాన్న. అంజలి, అమ్మా అంజలి. అంజలి, అంజలి నిద్రపోతుంది నానమ్మ. ఏంటి ఇంకా నిద్రపోతుందా? పిన్ని, ఏది ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వండి. అర్జున్, వెంటనే అంజలిని నిద్రలేపు. తనతో మాట చెప్పాలి. అంజలి. 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 అర్జున్, అంజలికి ఒక్కసారి నిద్రాభంగం జరిగినంత మాత్రాన ఏమీ కాదు. ఒక్కసారి నిద్ర లేపయ్యా. అంజలి. అంజలి. అత్తయ్య నీదో ఏదో మాట చెప్పాలంటుంది. లే అంజలి, లే అంజలి. నానమ్మ కూడా నీతో మాట్లాడాలంటుంది.
లే అంజలి, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తొందరగా బయలుదేరి వెళ్ళాలి. లే అమ్మా.